ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు పాలకొండ నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నిమ్మక జయకృష్ణ, పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, జనసేన పార్టీ. విజయనగరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఇప్పటికే రంగవల్లి పోటీల్లో ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ రోజు పాల్గొన్న నేపథ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం పట్టణ పరిధిలో ఈ రోజు ముగ్గులు పోటీలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో చూసుకుంటే జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఈ యొక్క ప్రాంతాలకు వచ్చి ముగ్గులు పోటీలో పాల్గొన్న పరిస్థితులు కూడా కనిపించాయి. మనమైతే ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇప్పటికే ఈ ముగ్గులన్నీ కూడా ఒకసారి కెమెరామెన్ కూడా ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రంగవల్లి కూడా ఒక్కొక్కటి విభిన్న ఆకృతుల్లో కనిపిస్తున్న నేపథ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూడొచ్చు, ఈ రోజు సంక్రాంతి పర్వదినానికి సంబంధించినటువంటి ఏవేవి ఉండాలి, సంక్రాంతి పర్వదినం రోజు ఎటువంటి వస్తువులు మనం ఉపయోగిస్తాము, అదేవిధంగా దీనికి సంబంధించిన ఏ పరికరాలు మనం ఉపయోగిస్తాము, అలాగే రైతు వారికి సంబంధించినటువంటి ముఖ్యంగా ఇది ఒక రకమైనటువంటి పండుగ కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏవి మనం ఉపయోగిస్తామని ప్రతిదీ కూడా చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ కూడా ఇంకోటి కనిపిస్తూ ఉన్నది. ప్రస్తుతం ఇక్కడ కూడా చూస్తూ ఉంటే ఈ యొక్క రంగవల్లి కూడా చాలా చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. చూడడానికి అంత అలంకరణగా లేకపోయినప్పటికీ కూడా ఒకవైపు ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయితే మొత్తం చేసినటువంటి రైతు పండించినటువంటి ప్రతి ఒక్క పంటని కూడా సిరిధాన్యాలు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పెట్టి చూపిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు, ఒకవైపు చిన్న చిన్న బస్తాల్లో పెట్టి, అంటే చిన్న చిన్న గోనె సంచుల్ని ఆ విధంగా ఒక మూటల రూపంలో తయారు చేసి ఈ విధంగా పెట్టేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అయితే మనమైతే చూడొచ్చు. అదేవిధంగా ముఖ్యంగా ఈ నవరుచులకు సంబంధించిన కావచ్చు, ఈ నవధాన్యాలకు సంబంధించిన కావచ్చు, ఈ సడ్రస్లకు సంబంధించిన కావచ్చు, అలాగే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడైతే చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇలా చూస్తూ ఉంటే ఈ కూరగాయలకు సంబంధించినటువంటి ప్రతి ఐటమ్ కూడా పెట్టారు. అదేవిధంగా చెరుకు ముఖ్య పాత్ర పోషిస్తుంది, దానికి సంబంధించి పెట్టారు. అలాగే అన్నకు సంబంధించింది వెన్న, అలాగే భోగి రోజుకు సంబంధించినటువంటి పర్వదినానికి సంబంధించినటువంటి భోగి పిడకలు, అలాగే దానికి సంబంధించినవి. అలాగే మరోవైపు చూసుకుంటే ఒక తినుబండారాలకి ముఖ్యంగా పండుగ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎటువంటి ఉండాలి, ఎటువంటివి చేయాలి అనేది ప్రతి ఒక్కరు కూడా పెడుతున్న నేపథ్యాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి మనమైతే చూడొచ్చు, ఇక్కడ చెరుకులు కూడా అంటే ముఖ్య పాత్ర పోషించినటువంటి ఈ యొక్క సంక్రాంతి పర్వదినాన ఇటు ఏ ఐటెంలు అయితే ప్రధానంగా పాత్ర పోషిస్తూ ప్రతి ఒక్క ఐటెంలు కూడా ఇటువంటి రంగవల్లి పోటీల్లో ఇవన్నీ కూడా ప్రదర్శిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు చూసుకుంటే ఈ యొక్క రంగవల్లి పోటీలు కూడా భారీ బహుమతులు కూడా ప్రకటిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో చూడొచ్చు, రంగవల్లి పోటీలో పాల్గొన్న మహిళలు కూడా మనతో పాటు ఉన్నారు. ఆ మహిళలతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ రోజు ఎటువంటి రంగవల్లిలో మీరు పాల్గొన్నారు, మీరు వేసినటువంటి ముగ్గు ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పలాస అనే అమలపాడు నేను వేసుకున్న ముగ్గు ఏంటంటే సంక్రాంతికి సంబంధించి మెలికల ముగ్గు అండి. అండ్ శ్రీనివాస్కి సెంటర్ ప్రదర్శన గా పెట్టి చుట్టుపక్కల మెలికలు ముగ్గు వేశారండి. ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. రకరకాల ముగ్గులు చూసాను, ముగ్గుల్లో కూడా కొన్ని నేర్చుకున్నాను. అంటే ఎలా కలర్స్ ఎలా వాడాలని చూసాను, చాలా బాగుంది. ఇంకా ఏంటంటే ఇక్కడ చాలా మంది వచ్చి పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా చెప్పుకోలేదండి, ఈ కలర్స్ చాలా బాగా వేసారండి. అందరూ కూడా బాగానే వేశారు, ఒకరికి మించి ఒకరు వేసారండి. ఒకరు తక్కువ ఎక్కువ అని చెప్పకుండా అందరూ బాగానే వేశారు. అందరికీ ప్రైజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ఉండాలని మరీ కోరుకుంటున్నాను. సో చూసాం కదా, రంగవల్లి పోటీలో పాల్గొన్న మహిళలు కూడా చాలా ఆనందంగా ఉన్నాయి. ఇదే విధంగా మహిళలంతా కూడా అంటే ఎవరికి కష్టకరంగా చూసిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి ఆ మహిళలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏ రంగవల్లిలో మీరు పాల్గొన్నారు, ఏ ముగ్గులు వేశారు, ముఖ్యంగా మీరు వేసినటువంటి ముగ్గులో ఎటువంటి విభిన్న అభిప్రాయాలతో ఒక్కొక్క ముగ్గు కనిపిస్తూ ఉన్నది ప్రస్తుత రోజుల్లో? అంటే సంక్రాంతి, హనుమ, భోగి మూడింటికి సంబంధించిన కూడా ఒక్కొక్క ముగ్గులో చూస్తూ ఆ రంగవల్లిలో అన్ని రకాలుగా కలపూసి వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే చూస్తుంది ఎలా అనిపిస్తుంది అండి? వాజీ ఛానల్ వారికి అలాగే అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ అండి. వాజీ ఛానల్ పెట్టి రంగోలీలో ఎప్పుడూ కూడా అంటే ఏదైతే గతంలో చేసుకునే పండుగ వాతావరణం, పల్లెటూరి వాతావరణం రెండింటినీ కలిపి ఇవాళ ఇక్కడ ఆడిటోరియంలో చూడడం జరుగుతుందండి. సంక్రాంతి ముగ్గులు అంటే అందరికీ తెలుసు. ఎవరు ఇప్పుడు పొలాలన్నీ పోయి అపార్ట్మెంట్స్ అయిపోయి ఎవరికి కూడా వాకిలి కల్లాపు ముగ్గు అనేవి లేకుండా అయిపోయినాయండి. అలాంటి సందర్భంలో వాజీ ఛానల్ వాళ్ళు ఈ తాలూకా ఆధునికతను పోనివ్వకుండా చాలా జాగ్రత్తగా ఈ ముగ్గుల కాంపిటీషన్స్ అంతా పెట్టి మళ్ళీ సృజనాత్మకతను అంటే మహిళల తాలూకా సృజనాత్మకతను చూపిస్తున్నారు. అయితే ఇవాళ ముత్యాల ముగ్గుల పోటీ అంటే ఒక ముగ్గులే కాదండి, కలర్ కాంబినేషనే కాదు, అసలు సంక్రాంతి అంటే ఏంటి, భోగి, కనుమ, ముక్కనుమ, కోడి పందాలు, గంగిరెద్దుల వాళ్ళు, అలాగే హరిదాస్ కీర్తనలు,
వీటన్నింటినీ కూడా ముగ్గులో చూపించడం అంది ఆడవారి చేతిలో వాళ్ళు జారి ఒక ముగ్గు నుంచి మొత్తం పొంగల్ కాన్సెప్ట్నే చూపించడం జరుగుతుంది. ఈ తాలూకాది పిల్లలు ఇప్పుడున్న జనరేషన్కి అసలు ముగ్గులు అనేవి తెలియవు. యూట్యూబ్లో కొట్టేసి డిజైన్లు వేయడం తప్ప ఈయన ముగ్గులు ఎవరికీ రాదండి. ఈ ట్రెడిషనల్ ముగ్గుల్ని మళ్ళీ ఒకసారి మా అందరికీ పరిచయం చేస్తున్నందుకు గాను మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఇంకా చూస్తూ ఉంటే ఇంకా ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఏంటి? నేను చూస్తూ ఉంటే ఈ యొక్క రంగవల్లి పోటీలో భారీగా పాల్గొన్నారు, జనాలు కూడా చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఇదంతా చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ చూశారు కదా, దీని అంతా కూడా ఈ 3 రోజుల పండుగ కూడా ఒకే రోజు జరుపుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది? చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. పండుగ వాతావరణం ఇప్పుడే 2 రోజులు ముందుగానే జరుపుకుంటున్నట్టుగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. రంగురంగులు. నేను కూడా ఈ పోటీలో పాల్గొన్నాను. నా కాన్సెప్ట్ వచ్చేసి మామూలుగా అమ్మాయి ఉంటే బలవంతం చేయడానికి ట్రై చేస్తారు, అదే కాళీమాత రూపంలో ఉంటే పూజలు చేస్తారు, హారతులు ఇస్తూ పువ్వులు జల్లుతూ పూజలు అనేవి చేస్తుంటారు. సో మన ముగ్గుతో పాటు మనం ఒక కాన్సెప్ట్ అనేది తీసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఈ కాన్సెప్ట్ అనేది తీసుకున్నాను. గర్ల్స్ టు బి లైక్ కాళీమాత టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అనే కాన్సెప్ట్తో తీసుకున్నాను. అమ్మాయి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండాలి అని చూపిద్దాం అనుకున్నాను ఈ ముగ్గులో. నెక్స్ట్ సంక్రాంతికి సంబంధించి వెన్న కుండలు, తర్వాత భోగి మంటలు, గుమ్మడికాయ అవన్నీ కూడా కలిపి వేసి మొత్తం పొంగల్ థీమ్ అనేది వచ్చేలా ముగ్గు అనేది వేయడం జరిగింది. ఈరోజు ఈ ముగ్గుల పోటీకి ఇది 3వ సారి నేను రావడం. చాలా సంతోషంగా ఉంది పాల్గొనడంలో. రంగురంగుల ముగ్గులు చూస్తుంటే ఎంతో చక్కగా కలర్ఫుల్ గా ఉన్నాయి. సో థ్యాంక్ యూ. ఓకే, సో చూసాం కదా, ఈ రంగురంగుల ముగ్గులు చూడముచ్చటగా ఉన్నాయి అంటున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మనమైతే చూడొచ్చు, ఈ మహిళల చేతుల నుంచి జారినటువంటి ఆ ముగ్గులు ఎన్నో విభిన్నటువంటి అభిప్రాయాలకు కూడా ఇవన్నీ కూడా తావనిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక అభిప్రాయాన్ని చెప్పాలంటే ఏదైనా సరే ఒక కళ ద్వారా మాత్రమే బయటికి చెప్పవలసి అయితే మాత్రం ఉంటుంది. ఇదే క్రమంలోనే చెప్పొచ్చు, ఈ యొక్క ముగ్గులు వేయడం కూడా ఇది రంగవల్లి కూడా ఒక కళగానే చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ఎన్నో రకాలైనటువంటి ఇందులో దాగి ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో చూసుకుంటే ఒకవైపు వీళ్ళంతా కూడా జడ్జిలు కూడా అయితే దీనికి సంబంధించిన ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఆ జడ్జిలు అయితే చూడొచ్చు ఒకే ప్లేస్లో అంటే వీళ్ళందరూ కూడా సుమారుగా 300 నుంచి 400 మంది వరకు కూడా ఈ రంగవల్లి పోటీల్లో అయితే పాల్గొన్నారు. వీళ్ళందరిలో కూడా వేసినటువంటి ప్రతి ఒక్క రంగవల్లిని కూడా క్యూన్కి అబ్జర్వ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ జడ్జిలు చూసుకుంటే సుమారుగా 6 మెంబర్స్ పైన అయితే ఈ ప్రాంతంలో అయితే ఉన్నారు. ఒక్కొక్కరు అంటే ఒకరు జడ్జిమెంట్ చేసింది ఇంకొకరు తెలియకుండా ఎవరు ప్లాంక్ వారికి ఇచ్చి ప్రతిదీ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక జడ్జిలతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం, దాన్ని ఏ విధంగా ఉంటుంది ఏంటి అని. అమ్మ చెప్పండి, మీరు చూస్తూ ఉంటారు కదా ఈ రంగవల్లి పోటీలు ఏవి ముఖ్యంగా క్రైటీరియాగా తీసుకుంటూ ఉంటారు? ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సంక్రాంతి పర్వదిన సందర్భంగా చేసినటువంటి ఈ రంగవల్లికి సంబంధించింది ఏ విధంగా ఏ అంశాలను ముందుగా చూస్తారు? చూస్తుంటే 3-4 కలిపి ఒకే జడ్జిమెంట్ అయితే కల్పిస్తారు, అందరితో కలిపి ఒకే ఏదైతే ఒక ఐటెం వస్తుందో దాన్నే తీసుకుంటారు. ఇదంతా ఎలా చూడాలి ఏంటి? న్యాచురల్గా వాళ్ళు వేసేది చుక్కలతో వేసేది, చేతితో బాగా ప్రిఫరెన్స్ ఇచ్చి వేసేది, దానికి అలాంటి వాటికి మేము సెలెక్ట్ చేస్తాం. టీమ్ ఉండాలండి. టీమ్ అంతా ఇంట్రెస్ట్గా చక్కగా వేసేవాడికి దాంట్లో మెసేజ్ ఉంటుంది. ఇది మనం సెలెక్ట్ చేసామంటే దాంట్లో దానికి తగ్గట్టుగా అందులో కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళు వేస్తే దానికి మేము ఇస్తాం. చుక్కలు వేసేదానికి కూడా ఇస్తామండి. ఈ గొట్టాలు పెట్టి గీతలు పెట్టి అలాంటి దానికి మేము ప్రిఫరెన్స్ ఇవ్వం. ఓకే, మీరు చెప్పండి అమ్మా, ఒక రంగవల్లికి కావాల్సినటువంటి మెయిన్ గా ఉండవలసినవి ఏంటి అంటే? ఫస్ట్ అండి, తర్వాత వాళ్ళు వేసేది ఏంటంటే మెసేజ్ ఏమైనా ఇచ్చారా, ఫినిషింగ్ ఉందా లేదా, వాళ్ళు వాడే ప్రాపర్టీస్ ఎక్కువగా ఫినిషింగ్ కి వాళ్ళ దాంట్లో మెసేజ్ ఏమైనా ఉందేమో మెసేజ్ కోసం చూసి దాన్ని బట్టి మేము ఆ క్లీన్నెస్ అవన్నీ చూసి దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. అమ్మ మీరు చెప్పండి అమ్మా, మీరు ఏవి క్లారిటీగా చూస్తారు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చుక్కలండి, తర్వాత కలర్ కాంబినేషన్, ఫినిషింగ్, తర్వాత థీమ్, లాస్ట్ లో థీమ్ పెడతాం. ఫస్ట్ మాత్రం చుక్కలు, సెకండ్ కలర్ కాంబినేషన్, ఆ తర్వాత మన క్లీన్ గా ఫినిషింగ్ బాగుందా లేదా అనేది చూస్తాం. అమ్మ మీరు చెప్పండి, మొత్తం ఏ విధంగా దీని అంతా చూస్తారు? చూస్తూ ఉంటే ముఖ్యంగా ఈ సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఏ అంశాలని ముందుగా ఇందులో క్రోడీకరించున్నాయి లేదని ఎటువంటి దృష్టి పెడతారు ఏంటి? మెయిన్ రంగోలీ నీట్గా ఉండాలి, కలర్ కాంబినేషన్ బాగుండాలి, స్టెన్సిల్స్ యూజ్ చేయకుండా మొత్తం చేతితోనే చుక్కలు ముగ్గైనా లేకపోతే ఏదైనా చేతితోనే డిజైన్ అయి ఉండాలి. ఇంకా వాళ్ళు ఎక్స్ట్రా పెట్టిన వాటికి కాదు, ముగ్గుకే మేము ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎక్స్ట్రా డెకరేషన్, పువ్వులు
వాటికి దేనికి కూడా కాదు. అది ఓన్లీ ముగ్గే కౌంట్ టైమింగ్. మీరు చెప్పండి, ఇది ముఖ్యంగా ప్రతి ఒక్క రంగవల్లి కూడా వేయాలంటే చాలా శ్రమతో కూడుకున్నటువంటి అంశం. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఎంత టైం ఇస్తారు? ఎంత టైంలో వేయాలి? దానికి ఏమైనా చుక్కలు అంటున్నారా? చుక్కలు ఏమైనా లెక్క పెడతారా? ఏ విధంగా ఉంటుంది? చూస్తూ ఉంటే ముఖ్యంగా కొన్ని ముగ్గులు చూస్తూ ఉంటే కన్నులు విందుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఏ విధంగా క్రైటీరియా తీసుకుంటారు? అవునండి, ముగ్గులు చూస్తే మటుకు చాలా అందంగా కనబడతాయి. అయితే మనకు చుక్కలు వాళ్ళు వేస్తే అయితే లెక్క పెట్టడానికి కనబడదు. వాళ్ళు వేస్తారు కదా, ముగ్గు వేసిన బట్టి నెక్స్ట్ మొత్తం సైడ్స్ కూడా డిజైన్ చూడటం, నెక్స్ట్ నీట్గా ఉండాలన్నమాట. ఫినిషింగ్ నీట్గా ఉండి చేసేది చాలా కష్టపడి వేస్తారు కాబట్టి వాళ్ళకి అది కలర్ కాంబినేషన్ అది వాళ్ళు వేసింది బాగానే వేస్తారు, కానీ కొంచెం అక్కడక్కడ కొంచెం తప్పు జరుగుతూ ఉంటుంది. ఒక చాలా కష్టపడతారు, కానీ ఇంకా బాగా మెయిన్ అదే చుక్కలు, కలరింగ్, ఫినిషింగ్ చూసుకుంటాం. సో చూసాం కదా, ఇక్కడ జడ్జిస్ కూడా ఒకటే చెప్తున్నారు, ప్రతిదీ కూడా అక్కడ రంగవల్లిలో పాల్గొన్నటువంటి వ్యక్తుల యొక్క కష్టాన్ని కూడా మేము ప్రతిదీ కూడా చూస్తూ ఉంటే కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే చూడొచ్చు చుక్కల ముగ్గులే కనుక మనం కనుక చూసుకుంటే ఇక్కడైతే చూడొచ్చు, ఇక్కడ చుక్కల ముగ్గుతో చాలా పెద్దదైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి చుక్కలు ప్రతి చుక్కలను కూడా లెక్కెట్టించే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం చూసుకుంటే ఈ విధంగా అంటే ఎంత చక్కగా వేసినటువంటి ముగ్గులు, ఈ ముగ్గులో కూడా చూడొచ్చు. ఒకవైపు చూసుకుంటే అక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా గంగిరెద్దులకు సంబంధించినవి, అలాగే దీనికి సంబంధించినటువంటి పూర్ణకుంభాలకు సంబంధించినవి, ఒక అమ్మవారికి సంబంధించినవి అన్ని కూడా చుక్కలతోనే డిజైన్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ చుక్కలతో వేసినటువంటి ముగ్గు అయితే చాలా కష్టంగా వేయాలి. ఆ కష్టాన్ని ఖచ్చితంగా గుర్తిస్తామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ కూడా ఇంకోటి చూడొచ్చు, ఇది కూడా సేమ్ ఇక్కడ చుక్కలతో వేసినటువంటి ముగ్గే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ చుక్కల ముగ్గులు అనేవి ఎక్కువగా టైం టేకెన్ తీసుకుంటాయి. ఆ టైం టేకెన్ తీసుకునేటప్పుడు వాళ్ళకైతే వాళ్ళ కష్టాన్ని అయితే చూపిస్తూ ఉంటారు. వాళ్ళ కష్టాన్ని అయితే మాత్రం చూపిస్తాయి. ఆ కష్టాన్ని చూపించేటప్పుడే అన్నిటి కూడా గుర్తింపు ఉంటుందంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనం ముందుకైతే వెళ్ళి చూద్దాం ఒకసారి. ఒకవైపు ఆల్రెడీ జడ్జిస్ కూడా ఒకవైపు అయితే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ మధ్యలో వాళ్ళైతే మనం ఒకవైపు అయితే డిస్టర్బ్ చేస్తాం అనుకోవాలి, కానీ ఇవన్నీ కూడా చూపించాలి. ఇవన్నీ చూపిస్తే కదా ప్రతి ఒక్కరు కూడా తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మొత్తం చుక్కలతోనే కనిపిస్తూ ఉన్నది. చుక్కలతో కనిపిస్తూ ముఖ్యంగా భోగి, సంక్రాంతి, కనుమ ఈ యొక్క 3 రోజులు పర్వదినాల ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పూజ కార్యక్రమాలు చేస్తాం అనికి సంబంధించినవి ప్రతి ఒక్కటి కూడా అంటే ఒకవైపు అమ్మవార్లు పూజిస్తున్నారు, మరోవైపు చూసుకుంటే రైతులకు సంబంధించిన పాడి పంటలకు సంబంధించినటువంటి ఐటెంలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా భోగి రోజుకు సంబంధించినటువంటి చెక్కలతో నిర్మించినటువంటి ఒక ఐటెము, అలాగే దానికి సంబంధించినటువంటి భోగి పిడకలు అలాంటివి. అదేవిధంగా చిన్న పిల్లలు అంటే ముఖ్యంగా చూడొచ్చు, ఇక్కడ చూస్తూ ఉంటే ఒక పిల్లలకి భోగి రోజు భోగి పళ్ళు పోస్తారు. అంటే భోగి పళ్ళు పోసి ఏ విధంగా చేయిస్తారు ఏంటని అంటే ఒక రంగవల్లిని చూసామంటే దానిలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి దానికి సంబంధించిన ప్రతిదీ కూడా అంటే ఏ కోణంలో చూసినా ప్రతి ఒక్క అంశం కూడా వస్తూ ఉంటుంది. అదేవిధంగా మరొకవైపు రైతు పండించిన పంటలకు సంబంధించినవి, ముఖ్యంగా ఒక తీపికి సంబంధించినవి కాబట్టి షుగర్ సంబంధించినవి షుగర్ క్రేన్స్ కూడా ఇక్కడ పెట్టారు. అదేవిధంగా చిన్నపిల్లలు ఎక్కువగా ఆటలాడుకుంటారు, దానికి సంబంధించినవి. అదేవిధంగా వెన్నకు సంబంధించింది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే రైతు పండించినటువంటి ధాన్యాలకు సంబంధించినవి. అదేవిధంగా చూడొచ్చు ఒక్కొక్కటి ఈ ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించినటువంటి కళలతో పాటు రైతు పండించినటువంటి పంటని బయటికి ఏ విధంగా వెళ్తుందని చెప్పేసి అదొక వైపు పండించారు. అంటే చూస్తూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క రూపంలో తీసుకుని పట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ఈ రంగవల్లి పోటీకి సంబంధించినటువంటి ఈ పోటీల్లో ముఖ్యంగా వందలాది మంది అయితే పాల్గొన్నారు. ఈ వందలాది పాల్గొనడంతో సంక్రాంతి సంబరాలు అనేవి ముందుగానే అంటే ఈ రోజు మొత్తం అన్ని జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజుల పండుగ కూడా ఒకే రోజు జరుగుతుందా అన్నంత ఆనందం కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా మనతో పాటు చెప్పుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. రంగవల్లి అంటేనే వాళ్ళ ఉన్నటువంటి విభిన్న రకమైనటువంటి ఆలోచనల్ని క్రోడీకరించి ఈ యొక్క రంగవల్లిని వేస్తారు కాబట్టి వాళ్ళ శ్రమకు తగ్గట్టుగా ప్రతిఫలం కూడా మేము ఇస్తామంటూ కూడా మరొక వైపు అయితే చెప్పుకోసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.